పిల్లా వెంకటనారాయణ అనేటువంటి వ్యక్తి కార్గిల్లో వీరమరణం పొందాడు. ఆయన ఈ ప్రాంతంలో సర్జెంట్ రవిప్రసాద్గా ఆయన కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన వ్యక్తి. చిన్నప్పుడు ఈ ప్రాంతంలో ఈ వీధిలో బ్రతకడం కారణంగా ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు మన పాపయ్య పంతులు గారు, అప్పారావు గారు, హనుమంతరావు గారు, గాదే బాబ్జీ గారి యొక్క సహకారంతో ఆయన సొంత స్థలంలో ఈ స్తూప నిర్మాణానికి వారు ఇచ్చినటువంటి అనుమతితోటి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ గ్రామంలో అతనుండి ఈ దేశం కోసం అంకితమైనటువంటి వ్యక్తిగా సర్జన్ రవిప్రసాద్ స్మారకార్థం ఒక స్తూపం నిర్మాణం చేయాలని చెప్పేసి అతను కూడా ఆగస్టు 15వ తారీఖున పుట్టాడు. సరిగ్గా ఈ రోజున పోవటం ఆగస్టు 15 పుట్టడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అయినప్పుడు కూడా దేశానికి దేశభక్తికి సంబంధించినటువంటి ఆయన జీవితం అంకితమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి పేరు మీద ఇక్కడ ఎవరున్నా లేకపోయినా నిరంతరం మనం స్మరణం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి సర్జన్ రవిప్రసాద్. ఆయన స్మారకంగా ఈ రోజున ఈ కార్యక్రమం దేశ ప్రధానమంత్రి గారు రోజున అమరవీరుల దగ్గరికి వెళ్తున్నారు, అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్తున్నారు. ఈరోజు ఇక్కడ అమరవీరుడి పేరు మీద ఇటువంటి స్తూపం దగ్గరికి మా ఆర్మీలో, ఎయిర్ ఫోర్స్లో అనేక శాఖలుగా వాళ్ళు నిర్వహించి దేశానికి అంకితమై అనేక సంవత్సరాలు కుటుంబాన్ని వదిలి దేశ సరిహద్దులో సేవ చేసినటువంటి వీర జవాన్లందరినీ కూడా పిలిచి ఈ కార్యక్రమం నివాళులు అర్పించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మిత్రులందరూ కూడా మరి గోపాలకృష్ణ గారు, నిరంజనం, మా బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై దేశభక్తి ప్రేరేపించమని ఈ కార్యక్రమంలో గ్రామస్తులను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిరంతరం ఈ ప్రక్రియ ఈరోజు ఏదైతే కార్యక్రమం విజయం చెందామో అదే రోజు కాకుండా ఆగస్టు 15 కూడా రవిప్రసాద్ పుట్టినరోజు కూడా కార్యక్రమం చేసే రీతిగా ఒక స్ఫూర్తిదాయకంగా అందరికీ ఆదర్శవంతంగా ఉండటం కోసం ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.